నమస్తే ఓవర్ 9 నేషన్ టీవీకి స్వాగతం. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న నూతన ఎస్ఐల అవుట్ పాసింగ్ పరేడ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రైనీ ఎస్ఐ నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైడ్రా కూల్చివేతలపై స్పందించారు. చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్న అక్రమ నిర్మాణాలు అన్నిటినీ కూల్చివేస్తామని, ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ సిటీలో చెరువులు పరిరక్షణ ధ్యేయంగా ముందుకు సాగుతామని, ఈ విషయంలో ఒత్తిళ్లకు లొంగేది లేదని తేల్చి చెప్పారు. ఈ చెరువుల ఆక్రమణలతోనే హైదరాబాద్ సిటీని వరదలు ముంచెత్తుతున్నాయని, సిటీలోని చెరువులన్నీ చాలా వరకు కబ్జాకు గురయ్యాయని, వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత, కర్తవ్యం ప్రభుత్వంపై ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరైనా ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు, అభ్యంతరం లేదు. అయితే ఆ ఫామ్ హౌస్ కట్టుకున్న వాళ్ళు వాళ్ళ డ్రైనేజ్ ని మంచినీటి జలాశయాల్లో వదులుతున్నారని, దీనివల్ల చెరువులు కలుషితం అవుతున్నాయని తెలిపారు. చెరువులను చేరబట్టిన వారి కోసమే హైడ్రా ఏర్పాటు చేశామని, చెరువులను కబ్జా చేసిన వాళ్ళు జైలుకు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాను ప్రారంభించడం. హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువులను ఆక్రమించిన వాళ్ళను చెరబట్టాలని, చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళను అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. అందులో ఎంత గొప్ప ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ను నిర్మించారు. అనంతగిరి కొండల నుంచి వచ్చే వరదల్ని నిలువరించిన నీళ్లను ఈ మహానగరానికి తాగునీటి వసతులుగా ఏర్పాటు చేసింది. ఎక్కడి నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీళ్లు వచ్చేది కాదు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచే లక్షలాది మంది హైదరాబాద్ బిడ్డలకు తాగడానికి నీళ్లు ఇచ్చారు. హైదరాబాద్ దాహార్తిని తీర్చిన ప్రాజెక్టులు గండిపేట, హిమాయత్ సాగర్. ఇలాంటి ప్రాజెక్టుల చుట్టూతా బాగా సంపాదించుకున్న వాళ్ళు, ఆగర్భ శ్రీమంతులు ఫామ్ హౌజులు కట్టుకున్నారు. వాళ్ళు ఫామ్ హౌజులు కట్టుకుంటే మనకు అభ్యంతరం లేదు. వాళ్ళు సంతోషంగా ఉండడమే మనకు కావాల్సింది. కానీ ఆ ఫామ్ హౌజులలో ఉన్న డ్రైనేజ్ కనెక్షన్ లేదు. వాళ్ళ డ్రైనేజ్ తీసుకొచ్చి గండిపేట నీళ్ళలో కలిపిండ్రు. వాళ్ళు వాడిన డ్రైనేజ్ నీళ్లు గండిపేట నీళ్ళలో కలిస్తే ఆ నీళ్లు తాగడానికి నగరానికి ఇస్తున్నాం. నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ మీరు చెప్పండి, ఎవరో బలిసినోడు కట్టుకున్న ఫామ్ హౌస్ డ్రైనేజ్ నీళ్లు గండిపేట తాగు నీళ్ళలో కలుస్తుంటే ఆ నీళ్ళని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత చెరువులు, కుంటలు, నాలాలను ఎవరెవరో ఆక్రమించుకుంటే వాళ్ళ ఆక్రమణలో చెరబడితే ఇవాళ నగరం మీద ఉప్పెనై వరదలు వస్తున్నాయి. ఎక్కడికి వెళ్తున్నాయి? బస్తీలో ఉన్న పేదోళ్ళ ఇళ్లకు పోతున్నాయి. పేదోళ్ళు జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న ఫ్రిడ్జ్, టీవీ, మంచము, బట్టలు, కట్టుకున్న బట్టలతో సహా అర్ధరాత్రి పూట వాళ్ళ ఇళ్లకు నీళ్లు వస్తే తడిసి ముద్దయి అనాథలాక రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితులు వచ్చినాయి. మున్నేరు వాగు పక్కన ఖమ్మం. కానీ ఇవాళ కాలుష్యం అయిపోయింది. ఇవాళ మన బతుకులను చిందరవందర. ప్రభుత్వ భూముల్లో లేకపోతే ప్రైవేట్ భూముల్లో అనుమతి లేకుండా కట్టుకున్న వాళ్ళని ఏదైనా రెగ్యులరైజ్ చేయడానికి స్కీమ్ ఉంది. కానీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నాలాల వాటికి రెగ్యులరైజేషన్ స్కీమ్ లేదు. ఇవాళ కాకపోతే రేపైనా వాటిని తప్పకుండా తొలగిస్తాం. వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. మీ అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, రేపటి నుండి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. తెలంగాణ ప్రజలకు విశ్వాసం, నమ్మకం కలిగించండి. మన రాష్ట్రంలో గంజాయి మాట ఎత్తాలన్నా, డ్రగ్స్ గురించినది నిన్న మన భూ కబ్జాదారులు భరించే విధంగా అభినందనలు తెలియజేసిన చర్యలన్నీ తీసుకోవాల్సినాలకు తాము ఉండకూడదు. గంజాయి డ్రగ్స్ ఉత్సాహంతో ఈ ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇస్తుందన్న ఆలోచనతోని మన మీద సంపూర్ణమైన విశ్వాసం పెట్టుకొని ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన వరద బాధితులకు ఆర్థిక సాయం, నష్టపరిహారంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఏలూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు నాయుడు స్థానిక సిఆర్ రెడ్డి కాలేజ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 17 లోపు వరద బాధితులకు నష్టపరిహారం అందిస్తామని చెప్పారు.
పంట నష్టపోయిన రైతులకు వరికి ఎకరానికి 10,000 రూపాయలు అందిస్తామని ప్రకటించారు. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో నదుల అనుసంధానం చేసి రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చుతామని అన్నారు. జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును కూడా గత వైసీపీ ప్రభుత్వం ముంచేసింది. ఇప్పుడు మేమంతా అత్యంత వేగంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుదామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పోలవరానికి 12,000 కోట్లు వచ్చేలా చేశామని తెలిపారు. కాగా ఇటీవలే ఏపీని భారీ వర్షాలు వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా బుడమేరు వాగు విజృంభణతో విజయవాడ నగరం అల్లకల్లోలమైంది. విజయవాడలోని పలు ప్రాంతాలు నీట మునిగిన నదులు తలపించాయి. ఇళ్లలోకి వస్తువులు, వాహనాలు, సామాగ్రి అంతా నీటిపాలైంది. మానిటరింగ్ అన్ని చేయడం జరుగుతున్నాయి సార్. అది కాకుండా మెడికల్ క్యాంప్స్, హౌస్ టు హౌస్ ఫీవర్ సర్వే కూడా మనం కంటిన్యూస్గా చేస్తున్నాం సార్. వెంకట్రావు గారు మీరు ఇస్తారని మన ఎలక్షన్ ముందు కూడా భరోసా ఇచ్చారు. అదేవిధంగా ఆడపిల్లల తండ్రికి, నాకు 2 ఆడపిల్లలండి, ఒక ఆడపిల్లకైనా ఇదంతా ఆశ్రయం ఇస్తే వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళ బతుకు చదువులకి వాళ్ళకి రిలీఫ్ క్యాంప్ కి తరలించారండి. గత ప్రభుత్వం కలెక్టరేట్కి వెళ్ళినా సరే ఎవరు అగ్రికల్చర్ వారికి కట్టినట్లయితే మాత్రం గత వైభవాన్ని చూడగలుగుతాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన వచ్చింది, శ్రీశైలం వచ్చింది, ఇటీవల పులిచింతలు వచ్చింది, పైన వచ్చింది, ఆల్మట్టి వచ్చింది, ఇంకో పక్కన తుంగభద్ర వచ్చింది, అన్నీ వచ్చాయి. కానీ ఇన్ని ప్రాజెక్టులు వచ్చిన తర్వాత కూడా ఇంత పెద్ద ఎత్తున నీళ్లు వచ్చాయంటే ఈరోజు వాతావరణంలో వచ్చిన మార్పులే దీనికి కారణం. ఒక్క కృష్ణా జిల్లాలో దగ్గర 2 రోజుల్లో కోడూరు అనే మండలంలో 50 సెంటీమీటర్లు వర్షపాతం పడింది. అంటే సంవత్సరంలో ఎంత వర్షం పడుతుందో అంత వర్షం 2 రోజుల్లో పడింది. ఇప్పుడు చూస్తామంటే ఎక్కడ చూసినా క్లౌడ్ బరస్టింగ్ పడ్డాయి. ఆ గట్టంతా కూడా ఎక్కడికక్కడ దిగబడే పరిస్థితుంది. పొలంలో తిండి అందించలేకపోతున్నాం. బోట్లు పంపిస్తే ఎన్డీఆర్ఎఫ్ లాంటి సంస్థ ముందుకు సాగలేక ఆ వెలాసిటీ, ఆ ఫోర్స్ వల్ల వెనక్కొచ్చే పరిస్థితి వస్తామని మేము కూడా కొట్టుకోబోతామని ఆర్థిక సామాజిక సమస్య. ఇక్కడ ఈ రాష్ట్రంలో అభివృద్ధి కావాలంటే ఇలాంటి సమస్య ఉండడానికి వీల్లేదంటే కడాన నా మీద కక్ష కట్టి మీకు అందరికీ తెలుసు తిరుపతి. కాబట్టి నేను బురదలో దిగడం కాదు, ప్రతిరోజు దిగాను. నేను దిగాను కాబట్టి మా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ బురదలో దిగారు. నేను ప్రొక్లైన్ ఎక్కాను, ట్రాక్టర్ ఎక్కాను, నడిచి తిరిగాను. దాంతో మా వాళ్ళు కూడా అక్కడ ఉండి ఎక్కడికక్కడ ముందుకెళ్లారు. మా కలెక్టర్లు కానీ మా ఆఫీసర్లు కానీ మొట్టమొదటిసారి నేను చూసా. ప్రజలందరూ కూడా శభాష్ అనే విధంగా ఈరోజు అడ్మినిస్ట్రేషన్ ఇవ్వగలిగారు. ఇది కూడా తక్కువే. అందరం కూడా ఎన్డీఏలో భాగస్వాములం కాబట్టి లేకపోతే మీకు ఏ నష్టపరిహారం జరిగినా నామ్స్ ఉన్నాయి. బాధ్యత నేను ముఖ్యమంత్రి అవుతానే ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దల్ని మెప్పించి 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఇప్పుడు మొన్నే మీరు చూస్తే బడ్జెట్లో కూడా పెట్టి క్యాబినెట్లో కూడా పెట్టి డబ్బులు ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఫండ్స్ కూడా మొబిలైజ్ చేసి బ్రహ్మాండంగా చేశాడు. ఇది ప్రజా చైతన్యానికి మారు పేరు. ఒకప్పుడు నేను మిమ్మల్ని అందరినీ గెలిపించాం కాబట్టి మా పని అయిపోయిందని ఇంటికాడ కూర్చుంటే ఈ దుర్మార్గులతో పోరాడాలన్నా మాకు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. గెలిపించిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యత కూడా మీదేనని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. సంస్థల తరపున
టీడీపీ పార్టీ ఆఫీస్పై దాడి కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎంపీ నందిగామ సురేష్ ను గుంటూరు జైలుకు వెళ్లి కలిశారు వైసీపీ అధినేత జగన్. ఈ క్రమంలో చంద్రబాబును ఉద్దేశించి ఘటన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ వరదలను డైవర్ట్ చేసేందుకే నందిగామ సురేష్ ను అరెస్ట్ చేశారని అన్నారు. వరదల్లో 60 మంది చనిపోవటం ముమ్మాటికి సీఎం వైఫల్యమని అన్నారు. 4 నెలల్లో చంద్రబాబు పాలన గాలికి వదిలేశారని జగన్ అన్నారు. తుఫాను వస్తుందని 4 రోజుల ముందే హెచ్చరించినా సీఎం రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయలేదని ఫైర్ అయ్యారు. నాలుగో తారీఖున పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అన్ని రకాలుగా ఫెయిల్ అయి మొట్టమొదటిసారిగా 60 మందికి పైగా చనిపోయిన పరిస్థితుల మధ్య విజయవాడ అంతా అతలాకుతలం అవుతా ఉంటే దాదాపుగా 4 సంవత్సరాల కిందట జరిగిన ఘటనలో ఈరోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు 4వ తారీఖు రాత్రిన సురేష్ను దళిత ఎంపీని విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు. నేను అడుగుతా ఉన్నా, సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా, ఆ రోజు ఏం జరిగింది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు వెంటనే అటువంటి ఆ ఘటనకు పోయిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరు పోయారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సీసీ కెమెరాలు ఉండవా? ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ చూస్తే తెలీదా? మరి అలాంటప్పుడు వీళ్ళెవరూ లేనప్పుడు 4 ఏళ్ల తర్వాత జరిగిన మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు కేసుల్లోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. అన్నది చాలా సులువైన పని. మనం మీ విలేకరు కృష్ణకు చెప్పి, కృష్ణ నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయంటే కృష్ణ కూడా మెయింటైన్ చేస్తాడు ఒక రెడ్ బుక్. నీ పేరేం పేరన్నా? రవికి చెప్పి, రవి నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయ రవి అని అంటే రవి కూడా మెయింటైన్ చేస్తాడు. అదే పెద్ద ఘనకార్యం కాదు, గొప్ప పని కాదు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎంత రెడ్ బుక్ పాలనలో నిమగ్నమై ఉన్నాడు అని అంటే, పరిపాలన ఎంత గాలికి వదిలేశాడు అని అంటే, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడుకు తుఫాను వస్తా ఉంది అని సంకేతం తెలుసు. బుధవారం నాడే తుఫాను శుక్రవారం సాయంత్రం పై రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి ఆ రిలీఫ్ క్యాంపుల్లో ఏర్పాట్లు బాగున్నాయా లేదా, రిలీఫ్ క్యాంపులు ఎక్కడున్నాయి, ఎక్కడ పెట్టాలి రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. డైవర్ట్ చేసేందుకు ఒకవైపున సురేష్ లాంటి ఎక్స్ ఎంపీని ఈ బోట్ల ఓనర్లు వీళ్ళందరూ కూడా భాగస్వాములు అయినారు. భాగస్వాములు కావడమే కాకుండా ఇన్ని కూడా తెలుగుదేశం పార్టీ వారియే కనిపిస్తూ ఉంటే, ఏనాడు ఆంధ్రజ్యోతి, ఏనాడు TV5 ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎలా గోబెల్స్ మాదిరిగా ఎలా మోస్తున్నారో చెప్పడానికి కూడా ఒక చిన్న ఉదాహరణ ఈరోజు ఈనాడులో వచ్చింది. ఏమొచ్చింది? రెయిన్ గేజ్ మీటర్లు చెడిపోయాయంట. మేము ఇంకా ఫర్దర్గా స్ట్రెంత్ ఇస్తున్నాను. చూడకూడదట. పోయి శిశుపాలని పాపాల మాదిరిగా ఏనూరు రోడ్ల మీదకి ప్రజలకు ఈరోజు నిజంగా
ఆరోగ్యశ్రీ పరిస్థితి చూస్తే ఓ ఫుల్ క్లాస్ రూమ్ పూర్తిగా మనిషి చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చే మాటలు ఏమిటి? కేవలం 18,000 చంద్రన్న వస్తున్నాడు, మీకు సంవత్సరానికి 48,000 ఇస్తాడు, మీకు సంతోషం. ఇదే చేద్దాం చంద్రబాబు నాయుడు. ఇంట్లో నుంచి ఒక 20 ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే చాలు, చంద్రన్న వస్తున్నాడు, మీకు నెలకు 3,000, సంతోషమా నీకు? అన్ని పండుతా ఉన్నాయి. హైదరాబాద్ లోని తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. శిక్షణ పూర్తి చేసుకున్న 3వ బ్యాచ్ కి చెందిన 547 ఇన్స్పెక్టర్ పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం సబ్ ఇన్స్పెక్టర్లు భర్తీ 3 సార్లు జరిగాయి. ప్రస్తుతం 3వ బ్యాచ్ శిక్షణ పూర్తయింది. 2023 బ్యాచ్ కు చెందిన వీరికి 9 నెలల పాటు జరిగిన ట్రైనింగ్ ఇచ్చారు. వీరిలో టాప్ ర్యాంక్ లో నిలిచిన వారికి ముఖ్యమంత్రి బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి పోలీస్ ఉన్నతాధికారులు, అకాడమీ సిబ్బంది, శిక్షణ పొందిన సబ్ ఇన్స్పెక్టర్లు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ బ్యాచ్ లో మొత్తం 547 మంది ఎస్ఐలు ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. వీరిలో 145 మంది మహిళా ఎస్ఐలు, 402 పురుషులు ఉన్నారు. వీరిలో సివిల్ ఎస్ఐలు 401 మంది. పరేడ్ కమాండర్ గా మహిళా ఎస్ఐ భాగ్యశ్రీ వివరించారు. शपथ ग्रहण. Now Nishan Toli will arrive with our national flag. While the Nishan Toli arrives along with our national flag, I request all of you to raise and those in uniform to salute. निशान टोली परेड पर వ్యవస్థలు స్వతంత్రంగా ఉండి వాటి వాటి నిర్దేశించిన కార్యకలాపాలను నిర్వహిస్తూ in the presence of the national flag in a short while. To march the parade. తలకు ధరించు టోపీ రాజ్యానికి, ప్రభుత్వానికి, చట్టానికి చిహ్నం. మెరుస్తున్న లోహపు నక్షత్ర కమాండ్ గంజి విజయ. Telangana, Shri Behavioral Sciences and Accuracy, earning them the distinguished guests, family members of cadet SIs, members of print and electronic media, cadet sub-inspector, ladies and lead a team or number of police force and never 300. Surya Narayana and Srimati Krishnaveni, performance in Indo subject. అసమాన్యమైన ప్రతిభను కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ సమస్య తీర్చి and sacrifice. 9th contingent commander Kavalla Shailender, second in command Boddu Vijaya. 10th contingent commander Bonta Praveen, second in command G Akhil Kumar. 11th contingent commander Pasipula Nagaraju, second in command M Kamalakar. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని
రేవంత్ నివాసానికి వచ్చిన పవన్ కళ్యాణ్ తెలంగాణ వరద సాయం కింద ₹1 కోటి చెక్కును అందించారు. ఉదయం వీరి భేటీ అధికారికంగా జరిగింది. ఇటీవలే తెలంగాణలోని ఖమ్మం, ఏపీలోని విజయవాడలో భారీ వర్షాలు వచ్చాయి. చాలా మంది చనిపోయారు. జనం చాలా నష్టపోయారు. ఇలాంటి సమయంలో తమ వంతు బాధ్యతగా ప్రజలు, హీరోలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు తమ వంతు సాయం ప్రకటిస్తున్నారు. అందులో భాగంగా హీరో కమ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన వంతు వరద సాయం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా ₹1 కోటి ఇవ్వనున్నట్లుగా వెల్లడించారు. గత ఏడాది ఖైరతాబాద్ మహాగణపతి మధ్యాహ్నం 1 గంటలోపు నిమజ్జనం చేయాలని సిటీ సిపిసివి ఆనంద్ ఉత్సవ కమిటీ సభ్యులతో సూచించారు. చివరి పూజ అనంతరం 17న ఉదయం 6:30 కల్లా శోభయాత్రను ప్రారంభించాలని చెప్పారు. అయినా ఖైరతాబాద్ బడా గణేష్ ను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సిపి ఆనంద్ మాట్లాడుతూ గణనాథుడి అనుగ్రహంతోనే తాను మళ్లీ సిటీ కమిషనర్ గా వచ్చారని చెప్పారు. గణేష్ చతుర్థి నాడు సిపిగా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందని అన్నారు. డీసీపీగా ఉన్న టైంలో ఉత్సవ కమిటీ సభ్యుడు సుదర్శన్ సమన్వయంతో గణేష్ ఉత్సవాలను ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి చేశామని గుర్తు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా బందోబస్తు పెంచుతామని చెప్పారు. గత ఏడాదిలాగే ఈసారి కూడా మధ్యాహ్నంలోపు బడా గణేష్ నిమజ్జనం పూర్తి చేస్తామని అన్నారు. అనంతరం ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఉత్సవాలు నిమజ్జనం ఏర్పాటుపై చర్చించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సిపిసివి ఆనంద్ సౌత్ జోన్ ఆఫీసులో సెంట్రల్ జోన్, సౌత్ జోన్ పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. గణేష్ నిమజ్జనం, మిలాదునబీ బందోబస్తుపై సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మళ్ళీ రెండోసారి సిపి హైదరాబాద్గా ఛార్జ్ తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ముందు ఉన్న ఛాలెంజ్ గణేష్ పండుగ, ఆ ఏర్పాట్ల గురించి సిటీ పోలీస్ అంతా నిమగ్నమై ఉంది. దాని తర్వాత 17వ రోజు నిమజ్జనం ఉంది. 19వ తేదీ మళ్ళీ మిలాద్ ఊరేగింపు ఉంది. సో దాని గురించి ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని నేను కలిసి వారి సూచనలన్నీ తీసుకొని దాని తర్వాత మా ఆఫీసర్స్తో ఈ ఏర్పాట్ల గురించి మేము చూసుకునే అవసరం ఉంటుంది. ఇతర విషయాలు మీ అందరికి తెలుసు. మెట్రోపాలిటన్ సిటీస్లో కొద్దిగా ట్రాఫిక్ పరిస్థితి కూడా ట్రాఫిక్ ఆఫీసర్స్తో మాట్లాడి దాని గురించి ఏమైనా ప్రజల కోసం ఏమైనా మనం చేయగలుగుతామా, మెరుగైన పరిస్థితులు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్, మాదక ద్రవ్యాల గురించి చాలా సీరియస్గా ఉంది. టీజీ న్యాబ్ అనేది వారు చేపడుతున్నారు. హెచ్న్యూ అనేది సిటీ పోలీస్లో ఉంది. అది మరి దాని గురించి చర్యలు కూడా సమీక్షించి ఇంకా ఉధృతంగా ఏ విధంగా చేయాలో అవి కూడా చూసుకుంటాం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.